నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు బియ్యం పిండితో పప్పు చెక్కలు అనేవి చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిండి రెసిపీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేసినట్లయితే పిండి కలిపే విధానం క్లియర్గా అర్థం కాదండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు నిండా బియ్యం పిండి తీసుకోండి. అలాగే అరకప్పు పచ్చిశనగపప్పుని ఒక గంట ముందుగా నానబెట్టుకుని కడుక్కుని తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న ఒక కప్పు బియ్యం పిండి కూడా అలా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఎందుకంటే ఈ కప్పుతో మనం వాటర్ కొలవబోతున్నాం, అందుకే ఆ పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి కొలుచుకున్న కప్పుతోనే నిండా వాటర్ తీసుకోండి. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి, ఎక్కువగా పోయకూడదు. ఇలా పోసుకున్నాం కదా, ఇప్పుడు కళాయి తీసుకుని వాటర్ అన్నీ కూడా కొలుచుకుని పెట్టుకున్న వాటర్ అన్నీ కూడా అలా పోసేసుకోవాలి కళాయిలో. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకుని కడుక్కుని పెట్టుకున్న పచ్చిశనగపప్పుని అలా వాటర్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ కళాయిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని అలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఘాటుకు తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి కూడా అలా వేసుకోండి. అవి 2 కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన పేస్టుని కూడా మనం కలిపి పెట్టుకున్న వాటర్లో వేసేసుకోవాలండి కళాయిలో. ఈ పేస్ట్ అంతా కూడా రుబ్బుకుని పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా అలా వేసేసుకుందాం. ఇలా వాటర్లో వేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో కొంచెంగా వాటర్ పోసుకుని అదంతా కూడా శుభ్రంగా తీసుకుని వేసుకుందాం. కొంచెంగా వాటర్ పోయండి, ఎక్కువగా పోయకూడదండి. ఇలా కొంచెంగా పోసుకున్నాం కదా, ఇప్పుడు మనం గరిటెతో ఇవన్నీ కూడా బాగా వాటర్లో కలిసే వరకు కలుపుకుందాం. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని హైలో పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకుందామండి. బాగా కాగిన తర్వాత మనం ఒకసారి వాటర్ని టేస్ట్ చూసుకుందాం. సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకులు కొన్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి. అలా వేసుకున్నామంటే పిండి అనేది ఉండలు కట్టకుండా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడుకుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా పర్లేదు. ఇవన్నీ కూడా వాటర్లో బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కొలుచుకుని పెట్టుకున్న పిండిని తీసుకుని అలా వేసేసుకుందాం. ఈ బియ్య పిండి పొడి బియ్యంతో మరపట్టించిన పిండి అండి. ఇలా పిండి అంతా కూడా వాటర్లో కలిసే వరకు అలా గరిటెతో బాగా కలుపుకుందాం. మనం కొలుచుకున్న వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి కప్పు పిండికి. ఇలా గరిటెతో మొత్తం కూడా పొడి పొడిలాడుతూ కలుపుకోవాలి. అలా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగా చల్లారుతుంది కదా. చల్లారిన తర్వాత ఇలా మనం గరిటె పక్కన పెట్టేసుకుని చేత్తోనే మనం పిండి అనేది బాగా కలుపుకోవాలి. అప్పుడే పిండి సాఫ్ట్గా వస్తుంది. వాటర్ అనేవి మనం చూసినప్పుడు చాలనట్లు అనిపిస్తాయి, కానీ మనం చేత్తో ప్రెస్ చేసుకున్నట్లయితే పిండి అనేది ఇలా ముద్దలాగా వస్తుందండి. అందుకే కరెక్ట్ కొలతతో వాటర్ తీసుకోండి, ఎక్కువగా పోసుకోకూడదు. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని ఒక ముద్దలాగా ఫామ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ALL ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీకు కూడా నచ్చితే కుక్ చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయొచ్చండి. ఇలా పిండి అంతా కూడా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం కొంచెంగా పిండిని తీసుకుని అలా బాల్స్ లాగా చేసుకుందాం. మనకి కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి. ఇలా
చేతికి మాత్రం ఎప్పటికప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే పిండి మన చేతికి అంటుకోకుండా ఈజీగా మనం చేసుకోగలుగుతాం రెసిపీస్ అనేవి. ఇలా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పిండి అంతా కూడా ఒకేసారి ఇలా బాల్స్ లాగా చేసుకుంటే మనకి పని అనేది ఈజీ అవుతుంది. ఇలా మనం పెట్టుకున్న పిండి అంతా కూడా బాల్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. అన్నీ కూడా ఇలా మొత్తం పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా పిండి అంతా కూడా తీసుకున్నాం కదా, ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకోండి, లేదంటే కుకింగ్ ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, లేదంటే ప్యాకింగ్ కవర్స్ అయినా తీసుకోండి. అలా తీసుకుని దానికి కొంచెంగా ఆయిల్ అప్లై చేయండి. ఇలా కుకింగ్ ఆయిల్ వేసుకున్నామంటే మనం చేసుకున్న చెక్కలు అనేవి ఈజీగా మనం రిమూవ్ చేసుకోగలుగుతాం పేపర్ నుండి. ఇలా ఒక్కొక్కటి మనకి కావలసిన సైజులో ఒత్తుకోవాలండి. మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఒత్తుకోకూడదండి. కరెక్ట్గా చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ చెక్కలు అనేవి డిఫరెంట్గా అనిపిస్తాయండి. హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. మనం ఒక కప్పు పిండితో అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టేయచ్చు మన ఫ్యామిలీకి. పెద్ద వయసు వారు కూడా నమలేలా చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ అనేది. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఒక్కొక్కటి మనం బటర్ పేపర్ మీద కానీ కుకింగ్ ఆయిల్ కవర్స్ మీద కానీ ఇలా పెట్టుకుని ఒక్కొక్కటి అలా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలన్నీ కూడా అలా చేసుకోవాలి. కరెక్ట్గా ఒత్తుకుంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది టేస్ట్ అనేది. మరీ మందంగా ఉంటే లోపల వరకు ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉంటాయండి. అందుకే ఇలా కరెక్ట్ సైజులో మనం చేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హైలో పెట్టకూడదండి. డీప్ ఫ్రై చేసినప్పుడు మంట కొంచెం మీడియంలోకి పెట్టుకుని స్లోగా కుక్ చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా ఈ చెక్కలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం స్లోగా ఫ్రై చేసుకున్నట్లయితేనే అవి చక్కగా కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. పచ్చిశనగపప్పు కూడా ఎక్కువగా నానబెట్టుకుని వేసుకున్నా కూడా మీకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు లేకపోయినా కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూ చేతికి పేపర్కి అలా అప్లై చేసుకుంటూ ఒత్తుకొని అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నామంటే పని అనేది ఈజీ అవుతుందండి. మనం డీప్ ఫ్రై ఈజీగా చేసుకోగలుగుతాం. అన్నీ ఒకే ప్లేట్లోకి తీసుకుని పెట్టుకున్నా సరే ఒకదానికొకటి అంటుకోకుండా చాలా ఈజీగా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కటి తీసుకోవచ్చండి. అన్నీ కూడా ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అనేవి మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సింపుల్గా టేస్టీగా రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా అలా ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అలా ఆయిల్కి పట్టినన్ని అలా స్లోగా వేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే మనం గరిటెతో తిప్పకూడదండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటే రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఫ్రెండ్స్, హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. ఈవినింగ్ టైంలో టీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఇలా 2-3 చెక్కలు తీసుకుని అలా తింటూ టీ తాగామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చేలా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇలా రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేయండి. ఎక్కువగా వేసామంటే కరెక్ట్గా ఫ్రై అవ్వవు. అక్కడక్కడ కొంచెం మెత్తగా వచ్చేస్తాయి. తింటున్నప్పుడు అంత టేస్ట్ అనేది బాగా తెలియదండి. అందుకే కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తుంది రెసిపీ అనేది. ఇలా
తీసుకుని ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత అవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై చేసుకుంటూ మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా అలా డీప్ ఫ్రై చేసుకుంటూ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. ఇంకా స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండి బియ్యపిండి చెక్కలు రెడీ అయిపోయాయి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ రెసిపీ అనేది. మీరు ట్రై చేసి చూడండి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు వాటర్లో వేసి ఉడికించి పిండిని కలిపారంటే మీకు కూడా చెక్కలు అనేవి చాలా బాగా కుదురుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.